హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అదేంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ప్రతి నెల రేషన్ బియ్యం అయితే తీసుకోవటం జరుగుతుంది. కానీ ఆ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో సగం కంటే ఎక్కువ మంది కూడా రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళల్లో సగం కంటే ఎక్కువ మంది కూడా ఆ రేషన్ బియ్యాన్ని 10 రూపాయలకు కిలో చొప్పున దళార్లకు అమ్ముకోవడం ద్వారా ఆ బియ్యం అనేది రీసైక్లింగ్ చేసి ఆ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకైతే దీని మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ప్రభుత్వానికి చేరటం జరిగింది. కాబట్టి ఈ యొక్క రేషన్ బియ్యం వృధా అవుతున్నాయి అని చెప్పేసి రేషన్ బియ్యం బదులు ఆ రేషన్ బియ్యానికి ప్రభుత్వం ఎంతైతే డబ్బులు ఖర్చు చేస్తుందో అంత మందము ఆ డబ్బుల్ని నేరుగా లబ్ధిదారునికి డబ్బుల రూపంలో వాళ్ళ అకౌంట్లో జమ చేసినట్లయితే నేరుగా లబ్ధిదారుకే బెనిఫిట్స్ అనేది కలుగుతాయి. రేషన్ బియ్యం వృధాను అరికట్టవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలియటం అయితే జరుగుతుంది.